హే గైస్ వెల్కమ్ టు జాబ్ టెస్ట్ తెలుగు. నేను మీ కర్ణాకర్ పిల్లేపు. సో గైస్, నన్ను చాలా మంది కామెంట్ బాక్స్లోను ఇన్స్టాగ్రామ్లోను అడుగుతున్న ఒక్క ప్రశ్న ఏంటంటే కనుక, చాలా మందికి 10th క్లాస్ జాబ్స్, హౌస్ వైఫ్స్గా ఉండే వాళ్ళకి జాబ్స్ కావాలని చెప్పి చాలా అడుగుతున్నారు. సో గైస్, ఈరోజు వీడియో అటువంటి వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక మంచి కంపెనీ నుంచి మనకి ఒక 9 months కాంట్రాక్ట్తో ఇంటర్న్ పొజిషన్ మనకి అవైలబుల్లోకి వచ్చింది. అది కూడా చాలా మంచి కంపెనీ. అది ఒక హోటల్ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ యొక్క జాబ్ ఏంటో మనం మొత్తం కూడా చూసేద్దాం. ఒకవేళ మీకు గనక ఈ యొక్క జాబ్ కరెక్ట్గా అనిపిస్తే కనుక మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో గైస్, దానికన్నా ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో, మీకు ఎటువంటి జాబ్స్ కావాలో, నేను ఎటువంటి జాబ్స్ తీసుకురావడానికి నేను ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ ఫాలో అవ్వండి. ఎవ్రీ డే కూడా ఒక మంచి అప్డేట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గో టు అవర్ స్క్రీన్. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, మనకి హెడ్ అవుట్ అనే కంపెనీ నుంచి ఈ యొక్క రోల్ అనేది వచ్చింది. ఈ యొక్క రోల్ పేరు వచ్చేసరికి ఇంటర్న్ రిజర్వేషన్ ఆపరేషన్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు హెడ్ అవుట్ అంటే ఏంటి? అసలు హెడ్ అవుట్లో మనకి అసలు ఏమవుతుందంటే కనుక, సో గైస్, ఇది ఒక ట్రావెల్ కంపెనీ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక డెస్టినేషన్స్, లేకపోతే ఈవెంట్ ప్లేసెస్, ఏదో ఒక స్పాట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇది వాళ్ళకి కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి కంపెనీ. అండ్ అలాగే వీళ్ళ యొక్క సర్వీస్ అనేది 100 cities ప్లస్లో అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ వీళ్ళు 130 million రెవెన్యూ కూడా వీళ్ళు జనరేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక, ఈ యొక్క కంపెనీకి వీళ్ళు ప్రీవియస్ క్వార్టర్ నుంచి లాస్ట్ ఇయర్ దాకా ఎవ్రీ డే కూడా వీళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారు. ఇది ఒక మంచి కంపెనీ. అండ్ అలాగే వీళ్ళు రీసెంట్గా $60 million టాప్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వీళ్ళు రేస్ చేయడం కూడా జరిగింది. చాలా మంచి కంపెనీ ఇది. ఓకే, సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే కనుక, యాజ్ ఏ ఇంటర్న్ రిజర్వేషన్ ఆపరేషన్స్గా మీరు ఫస్ట్ డేటా ఎంట్రీలో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అసలు డేటా ఎంట్రీ చేయడం, లేదా బుకింగ్స్ తీసుకోవటం, మొత్తం కూడా ఒక 3 months కూడా మీరు బుకింగ్ రిలేటెడ్గా మొత్తం డేటా మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు డేటా ఎంట్రీ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే దీంతో పాటు ఆ 3 monthsలో కూడా మీకు అసలు హోటల్ రిజర్వేషన్ ఎలా వర్క్ చేస్తుంది, వీళ్ళ ఫ్లో ఎలా ఉంటుంది, మీరు ఎలా కస్టమర్ రిసీవ్ చేసుకోవాలి, ఎండ్ టు ఎండ్ ప్రతిదీ కూడా వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ 3 months కూడా మెయిన్ వర్క్ ఉండేది డేటా ఎంట్రీ మీద ఉంటుందండి. ఆ యొక్క బుకింగ్ ఎంట్రీ చేయడం, లేకపోతే ఆ యొక్క హోటల్ చెక్అవుట్ చేసినప్పుడు ఎంట్రీ చేసుకోండి డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్సెల్ ఫైల్లో ఉంటుంది, అలాగే ఎక్సెల్ షీట్లోనే ఉంటుంది ఈ యొక్క మొత్తం వర్క్ అంతా కూడా. ఓకే, అలాగే వన్స్ మీరు దీంతో పాటు వాళ్ళు ఏం చెప్తారంటే కనుక, మీకు మొత్తం కస్టమర్ సర్వీస్ గురించి, లేకపోతే మీకు సర్వర్ గురించి మొత్తం కూడా వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటున్నారు. ఇది మొత్తం కూడా 9 months కాంట్రాక్ట్ పీరియడ్ అన్నమాట. మీరు 9 months పాటు ఈ కంపెనీలో మీరు ఉండొచ్చు, దీంట్లో మీరు వర్క్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, 9 months తర్వాత ఏంటి అంటే కనుక, చాలా మంది 9 months తర్వాత వీళ్ళని ఫుల్ టైం వాళ్ళకి వీళ్ళు తీసుకుంటున్నారు. ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ బాగుందంటే కనుక మీరు దీంట్లో ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంటే మిమ్మల్ని వీళ్ళు లీవ్ చేయమంటారు అనమాట. కానీ మీకు 9 months పాటు ఖచ్చితంగా జాబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ వీళ్ళు మీకు పంపేటప్పుడు వీళ్ళ కంపెనీ నుంచి మీకు ఇంటర్న్షిప్ లెటర్ కూడా ఇస్తారు. సో దట్ మీరు వేరే కంపెనీలో ఈ లెటర్ని యూస్ చేసుకోవచ్చు, మీరు జాబ్ కూడా పొందుకోవచ్చు. ఓకే, సో ఇకపోతే ఈ రోల్ కంప్లీట్లీ రిమోట్ మాట. మన ఎటువంటి ఆఫీస్ వెళ్ళాల్సిన లేదు, ఇది కంప్లీట్లీ విర్చువల్. అండ్ అలాగే ఇది మొత్తం కూడా మీరు అనుకున్న స్థాయిలోనే ఉంటుంది. అంటే మీ ఎక్కువ వర్క్ ఉండి, లేకపోతే హెవీ వర్క్ ఉంటే కాకుండా ఒక యావరేజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గానే వర్క్ అనేది ఉంటుంది అన్నమాట. అసలు ఈ యొక్క రోల్కి ఎవరు అప్లై చేసుకోవాలంటే కనుక, ఒకవేళ మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక, మీ యొక్క బేసిక్స్ మీద అందులో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంట్లో ఉండే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే హౌస్ వైఫ్స్ కానివ్వండి, మీరు ఇంట్లోకి వచ్చిన కనుక, ఒకవేళ మీరు ఏదైనా ఒక మంచి జాబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే కనుక ఈ కంపెనీలో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీకి అసలు మీ యొక్క జాబ్కి మీకు ఎటువంటి స్కిల్స్ కావాలి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. మీకు 10th క్లాస్ అయినా సరే, ఇంటర్మీడియట్ అయినా సరే, మీరు గ్రాడ్యుయేషన్ అయినా సరే, మీరు ఈజీగా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిందల్లా జస్ట్ వాళ్ళకి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. అలాగే మీ టార్గెట్ మీరు కంప్లీట్ చేయగల స్కిల్ ఉంటే చాలు, వాళ్ళు దీంట్లో ఈజీగా వాళ్ళని తీసుకుంటారు. సో
నేను అందుకే అన్నాను, ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయినా సరే, హౌస్ వైఫ్‌గా ఉండి ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేస్తే సరే, మీరు దీంట్లో ఈజీగా ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకే. అలాగే గైస్ ఈ యొక్క ఇంటర్న్‌షిప్ తర్వాత అంటే మీరు ఫాస్ట్‌గా సెలెక్ట్ అవ్వాలంటే గనక, ఒకవేళ మీకు ప్రీవియస్‌గా ఏదైనా ఒక కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీరు దీంట్లో ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే పర్లేదు, వీళ్ళ ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ ఓపెన్‌గానే ఉంచుతున్నారు. ఓకే. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు కంప్యూటర్ గురించి బేసిక్ తెలియాలి. అది తెలిస్తే గనక మీకు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ వాళ్ళని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మంచి కంపెనీ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్. చాలా మంది అడుగుతున్నారు హౌస్ వైఫ్స్‌కి గాని, స్టూడెంట్స్‌కి గాని మంచి జాబ్ కావాలని చెప్పి. సో ఇటువంటి కంపెనీస్ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఇది జెన్యూన్ అప్డేట్. నేను ఎప్పుడూ కూడా ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్ అయిన జాబ్స్ మాత్రమే ఇస్తాను. ఎందుకంటే థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లైక్ నౌకరీ గానీ, లింక్డ్ఇన్ గానీ, లేకపోతే వేరే వేరే థర్డ్ పార్టీలో మనకు ఒక్కోసారి ఏజెన్సీ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ అది కొంచెం వాళ్ళు మనీ అడగటం అని చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఎప్పుడూ కూడా కంపెనీ వెబ్‌సైట్‌లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో గైస్ ఒకవేళ మీకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే గనక కింద అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అప్లైలో ఏమైనా ఇష్యూ ఉంటే గనక నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు ఫాస్ట్‌గా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ జాబ్ బిట్స్ గురించి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. బై.